శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంశయేంద్రియక జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేనాధిగచ్చతి. పార్థ, శ్రద్ధ ఇంద్రియ నిగ్రహము గలవాడు మోక్షము పొందుటకు సమర్థుడగు. అట్టి జ్ఞాని ఉత్కృష్టమైన మోక్షమును పొందును. పార్థ అంటే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ లేకపోతే నీకు జ్ఞానం రాదు అర్జున. శ్రద్ధ పెట్టు అని మనకు చెప్తున్నాడు భగవంతుడు. పిల్లవాడు స్కూల్కి వెళ్ళిన తర్వాత టీచర్ గారు చెప్పేది శ్రద్ధ లేకపోతే వాడికి శ్రద్ధ జ్ఞానం వస్తుందా? చదువు రాదు. దేని మీదైనా శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ లేనిది ఏమీ లేదు. అటువంటి వాడు ఇంద్రియ నిగ్రహం కాడు కలిగి ఉండాలి. ఇంద్రియాలంటే కన్ను, ముక్కు, చెవి, నోరు, స్పర్శ, ఇవే మనల్ని పెడదోర పట్టిస్తుంటాయి. చూడరానిది కళ్ళు చూస్తుంది, తినరానిది తింటుంది, శరీరంతో చేయరాని పనులు చేస్తుంది, వినరాని మాటలు వింటుంది, చూడరానిది వాసన చూస్తుంది. దీనివల్ల ఏమవుతుంది? ఇంద్రియాల నిగ్రహాన్ని కోల్పోతాడు. కానీ ఇంద్రియ నిగ్రహం కావాలి. అటువంటి వాడే మోక్షానికి సమర్థుడు అర్జున. మోక్షం అంటే ఏంటి? శ్రద్ధ ఉండాలి, ఇంద్రియాలు నిగ్రహించాలి. ఇవన్నీ చేయగలిగిన వాడే మోక్షానికి అర్హుడు. కృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో మామూలుగా ఉండదండి. మనల్ని ఉద్ధరించేస్తాడు. ఒక్క భగవద్గీత చాలు మీ అందరికీ ఉద్ధరించాలంటే. ఏది అవసరంలే. చూడండి, మరి ఇంద్రియాలు, ఈ కన్ను చూడరాని చూసిందనుకో ఎక్కడికో వెళ్ళిపోతాం. అదే భగవంతుడు చూసిందనుకో ఈ కన్ను ఆ భగవంతుడిలోకి వెళ్ళిపోతాం. దుష్ట కర్మలు చూసిందనుకో పాపపు లోకానికి వెళ్ళిపోతాం. చూసారా ఏం చెప్తున్నాడు భగవంతుడు? ఇంద్రియాల అన్నిటికీ మూల కారణం అర్జున. కృష్ణం వందే జగద్గురు.